భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీదేవి భాగవతము నవరాత్రి ప్రసంగమున శ్రీరామచరిత్ర. అయోధ్యరాజు దశరథుడు. అతనికి 3 భార్యలు. కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు. విశ్వామిత్రుడు యజ్ఞంను రక్షించుటకు రామచంద్రుని పంపుమని దశరథుని అడుగగా వశిష్ఠుని సలహాపై రామునితో లక్ష్మణుని పంపుటకు దశరథుడు అంగీకరించెను. రామలక్ష్మణులు మార్గమధ్యమున తాటకని సంహరించిరి. యజ్ఞరక్షణ సమయమున సుబాహుని తునుమాడి మారీచుని సముద్రమున పడవేసిరి. రాముడు అహల్యను శాప విముక్తురాలిని చేసెను. జనకుని ఇంట శివధనుస్సును విరచి తల్లిదండ్రుల అనుమతితో రాముడు జానకీదేవిని పరిణయమాడెను. లక్ష్మణుడు ఊర్మిళను, భరత శత్రుఘ్నులు కుశధ్వజుని కుమార్తెలను పెండ్లాడిరి. రామునికి రాజ్యభారము అప్పగించుటకు దశరథుడు పట్టాభిషేకపు ఏర్పాట్లు చేసెను. కైకేయి దశరథుని ఎప్పుడో ఇచ్చిన వరములను 2 ఇప్పుడు తీర్చమని కోరెను. అవి భరతునికి పట్టాభిషేకము, శ్రీరాముని 14 ఏండ్లు వనవాసమునకు పంపుమని కోరెను. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యమునకు చేరెను. దశరథుడు దిగులుతో ప్రాణములను పరిత్యజించెను. వనములకు వెళ్లిన సీతారాములు లక్ష్మణునితో పంచవటిలో ఉన్న సమయమున శూర్పణఖను ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు అవమానించెను. కరదూషణాది దైత్యులతో శ్రీరామునకు సంగ్రామము జరిగినది. శూర్పణఖ అన్నయైన రావణునకు తన వృత్తాంతము తెలిపి సీతను అపహరించమని ప్రోత్సహించెను. రావణుడు మారీచుని హరిణముగా మారి సీతారాములను వంచింపమని ఆదేశించెను. మారీచుడు బంగారు జింకగా మారి సీత తిరుగాడు ప్రదేశములందు వారికి కనబడెను. సీత రామునితో ఆ బంగారు లేడిని చర్మమును తెచ్చి ఇమ్మని కోరగా రాముడు లక్ష్మణుని సీతకు రక్షణగా నిలిపి లేడి వెంట పరిగెత్తెను. రాముడు లేడిపై తీక్షణమైన బాణమును సంధించగా లేడి హా లక్ష్మణ, హా సీత అని బిగ్గరగా అరుస్తూ చనిపోయాను. సీత రామునికేదో ఆపద వాటిల్లినదని భావించి లక్ష్మణుని చూచి రమ్మని కోరెను. లక్ష్మణుడు నిన్ను ఒంటరిగా వదిలి నేను వెళ్ళను అని చెప్పగా సీత కఠోర వచనములు పలుకగా రామచంద్రుని వెదుకుటకు లక్ష్మణుడు వనమున లోపలికి వెళ్ళాను. అదే సమయమున రావణుడు భిక్షుకుడిగా సీతతో భిక్షాందేహి అని పర్ణశాల ముందుకు వచ్చెను. సీత భిక్ష వేయుటకు రావణుని ముందుకు రాగా నేను రావణుడను, నిన్ను పొందుటకు ఈ రూపమును ధరించి తిని అనెను. అప్పుడు సీత రావణుని మాటలను తిరస్కరించగా రావణుడు సీతను బలవంతంగా పట్టుకొని రథంపై ఉంచి ముందుకు వెళ్ళగా జటాయువు రావణుని ఎదిరించెను. రావణుని చేతులలో జటాయు యొక్క శక్తి సడలిపోయెను. లక్ష్మణుని చూచిన రాముడు సీతను వదిలిపెట్టి నీవెందుకు వచ్చావు అని కీడు శంకిస్తూ రామలక్ష్మణులు ఇరువురు పర్ణశాలకు వెళ్ళిరి. అక్కడ సీత కనిపించకపోగా వెదుకుచూ పక్షిరాజైన జటాయువును చేరుకుని జటాయువు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయిరి. కొద్దిసేపటి క్రితం రావణుని ద్వారా జనకనందన జానకీదేవి హరింపబడను అని రామునికి వార్త అందించి అతని స్పర్శచే జటాయువు ప్రాణములు విడిచి పవిత్రుడయ్యను. పక్షిరాజుకు అంత్యక్రియలు పూర్తి చేసి రామలక్ష్మణులు ముందుకు సాగగా త్రోవలో కబంధుడు ఎదురుపడగా అతనికి శాప విముక్తి చేసిరి. హనుమంతుని సలహాతో సుగ్రీవునికి రామునికి మైత్రి ఏర్పడను. కార్యసాధనను ఆశించి శ్రీరాముడు కిష్కింధకు సుగ్రీవుని రాజును చేయుటకు వాలిని చంపెను. లక్ష్మణునితో రాముడు సౌమిత్రి, నాకు రాజ్యము చేజారిపోయెను, వనవాస జీవితము గడపవలసి వచ్చినది. తండ్రి స్వర్గస్థుడాయను,
భార్య అపహరింపబడెను. జానకి జీవితము దుర్మార్గుడైన రావణుని చేతిలో ముగిసిపోయినచో నేనెందుకు బతకాలి అని కుపితుడై విలపించసాగెను. ఇంతలో ఆకాశము నుండి నారదుడు దిగివచ్చెను. శ్రీరాముడు లేచి మునీంద్రునికి పవిత్ర ఆసనముతో అర్ఘ్యపాద్యములను ఏర్పాటు చేసెను. నారదుడు, రాఘవ, నీవు సామాన్య మానవుని వలె దుఃఖించుచున్నావు. రావణుడు సీతను అపహరించెనని నాకు తెలుసును. ఆ రావణుని వధించుటయే నీ అవతారమునకు ప్రయోజనము. జానకి పూర్వజన్మమునందు మునిపుత్రిక. రావణుడు ఆమెను చూచి భార్యవు కమ్మని బలవంతముగా లాగెను. అప్పుడు నీవు స్పృశించిన శరీరం అంతము చేసుకుని నిన్ను సంహరించుటకు మరో జన్మలో అయోనిజగా జన్మింతును అని శరీరము వదిలిపెట్టెను. ఆమెయే ఈ సీతాదేవిగా ప్రకటితమయ్యెను. రావణుని వధించుటకు దేవతలు శ్రీహరిని ప్రార్థించిరి. నీవు రఘుకులమునందు శ్రీహరి అంశతో జన్మించితివి. సీతాదేవి ఎవ్వరికీ వశము కాదు. దేవేంద్రుడు స్వయముగా కామధేనువు పాలను ఒక పాత్రలో ఉంచి సీతకు పంపి ఆకలి దప్పులు లేకుండా స్వయముగా చూసెను. రాఘవ, రావణ వద్దకు ఆశ్వయుజ మాసమున నవరాత్రి వ్రతము ఆచరించి సమాయుత్తము అగుము అని నారదుడు రాముడికి వివరించెను. విశ్వామిత్రుడు, భృగువు, వశిష్ఠుడు, కశ్యపుడు ఈ వ్రతమును అనుష్ఠించిరి. వృత్తాసురుని వధించుటకు ఇంద్రుడు, త్రిపుర వధకు శంకరుడు కూడా ఈ వ్రతమును శ్రద్ధతో జరిపిరి. మధువను రాక్షసుని సంహరించుటకు శ్రీహరి కూడా ఈ వ్రతమును చేసెను. రాముడు నారదునితో, ఆ దేవి ఎవరు, ఎచట నుండి అవతరించినది సవివరంగా తెలుపమని కోరెను. రామ, ఆ దేవి ఆద్యాశక్తి. ఆ జనని కృప వలన సకల కోరికలు సిద్ధించును. బ్రహ్మ మొదలుగు సమస్త ప్రాణులకు కారణము ఆ దేవియే. ఆ దేవిని అనంత నామములతో ఆరాధించెదరు. రాముడు వ్రత విధానం తెలుపమని కోరగా, శ్రీరామ, జగదంబికను ఆవాహనం చేయవలెను. 9 రాత్రులు ఉపవాసం చేయుచు ఆ దేవిని ఆరాధించవలను అని చెప్పెను నారదుడు. రామచంద్రుడు భగవతి జగదంబ విగ్రహమును ప్రతిష్ఠింపజేసి దేవిని పూజించెను. అప్పటికి ఆశ్వయుజ మాసం కూడా వచ్చియుండెను. కిష్కింద పర్వతమున 9 దినములు ఉపవాసముతో సుసంపన్నం చేసెను. అష్టమి తిథియందు అర్ధరాత్రమున ఆ దేవి ప్రత్యక్షమయ్యెను. ఆ దేవి గంభీర స్వరముతో ఇట్లు పలుకసాగను. రామ, నీవు చేసిన వ్రతం వలన నేను మిగుల సంతుష్టరాలనయ్యాను. నారాయణుని అంశతో మనువంశంన నీవు ప్రకటితమైనావు. రావణ సంహారం నీవు పూనుకోవలసి ఉంది. దేవతలు ప్రార్థించగా మత్స్యావతారంతో రాక్షసుని సంహరించితివి. అప్పుడే నీవు వేదములు రక్షింతివి. కచ్చప రూపమున మందరాచలమును వీపున ధరించితివి. సముద్రమును మధించి అమృతము ద్వారా దేవతలను శక్తి సంపన్నులను చేసితివి. వరాహ రూపమున ఈ భూమిని నీ దంష్ట అగ్రభాగముతో లేవనెత్తితివి. హిరణ్యాక్షుని జీవన లీల సమాప్తమయ్యను. నృసింహ రూపమున ధరించి హిరణ్యకశపుని వధించితివి. ప్రహ్లాదుని రక్షించితివి. వామనుడవై బలిని వంచించి ఇంద్రుని కనిష్ట సోదరుడవై విరాజిల్లితివి. విష్ణంసతో సంపన్నుడవై జమదగ్ని పుత్రుడవై క్షత్రియులను చంపి పృథివిని దానమునరించితివి. ఇప్పుడు దశరథ పుత్రుడవై పుట్టటం దేవతల కోరిక మేరకే జరిగింది. ఈ వానరులు దేవతాంశతో నీకు సహాయపడగలరు. లక్ష్మణుడు శేషనాగుని అవతారం. రావణపుత్రుడైన మేఘనాథుని తప్పక వధించును. నీవు రావణుని వధించి రాజభోగములు అనుభవింపుము. ధరాతలమునందు నీ రాజ్యము 11,000 సంవత్సరములు స్థిరమయ్యుండును అని పలికి దేవి అంతర్ధానమయ్యెను. రాముడు విజయదశమి పూజను శ్రద్ధగా నిర్వహించి యుద్ధయాత్రకు బయలుదేరను. సముద్రము మీద సేతువును నిర్మించెను. లంకకు చేరి రావణుని వధించి సీతను తీసుకొని అయోధ్యకు చేరెను. ఈ నవరాత్రి ఉత్తమ చరిత్ర వినిన వారికి సకల భోగానుభవములు కలిగి సంతోషించగలరు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి.